ఒకసారి పైకి చూడియా. ఎవరిదో డ్రోన్ ఎగరుతుంది అయితే ఏమే? అది పోలీసు వాళ్ళు డ్రోన్ మామ, త్వరగా దాగేసి వెళ్ళిపోదామా లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చేస్తారా? రేయ్, పోలీసు వాళ్ళు వస్తే భయపడ్డానికి మనం ఏమన్నా దొంగతనాలు చేస్తున్నావా, రేపులు చేస్తున్నావా, మర్డర్లు చేస్తున్నావా? అలా అని కాదు మామ, చట్ట ప్రకారం బయట ప్రదేశాల్లో ముందు తాగడం నేరం కాదు మామ. నేరమా? ఇది మన ఊరు, మన స్థలము, మన డబ్బులతో మనం ముందు అవుతున్నాము. అలాంటిది ఎవడో పోలీసు వాడు వస్తే మీరేంద్రా భయపడేది? అవసరమైతే నేను పోలీసు వాళ్ళతో మాట్లాడతా, మీరు తాగండ్రా. రే పోలీసు వాళ్ళు రా. అవసరమైతే మా అమ్మ మాట్లాడతారు లేరా. తాగున్నప్పుడు 100 మాట్లాడతాం, అట్లా నిజంగానే పోలీసు వాళ్ళతో మాట్లాడేస్తామా? అయినా ఈ పోలీసు వాళ్ళు కరెక్ట్ గా తాగే టైంకే రావాలా? ఏం చేస్తున్నావురా? సార్ బాత్రూమ్కి వచ్చాను సార్. అవునా, మరి కడుక్కోడానికి నీళ్ళేయి. నీళ్ళు ఏం లేదు సార్, ఈ ఆకులతో తుడుచుకొని వస్తాను. నాకే అబద్ధాలు చెప్తావురా? అబద్ధాలు ఏం చెప్పలేదు సార్, నేను ఈ ఆకులతోనే తుడుచుకున్నా. కావాలంటే వాసన చూడండి. అదేదో మీ ఇంటి బాత్రూంలో పోవచ్చు కదరా. బాత్రూమ్ లోకి వెళ్ళాలంటే నాకంటూ సొంత స్థలము, ఇల్లు 2 లేవు కదా సార్. సరే నాకు